ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్టేట్ అట్రాసిటీస్, రాజ్యాధికారం చేతిలో పెట్టుకున్నటువంటి పాలక ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి ఆఖరికి సామాన్య ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, క్యాడరు మరియు ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రథమ శ్రేణి నాయకులు కూడా సుప్రీంకోర్టు వారి దగ్గరికి వచ్చి న్యాయం కోసం ప్రార్థించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెస్తా ఉన్నది. ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ అయిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఎక్స్ తాడిపత్రి ఎమ్మెల్యే 2024 దాకా ఆయన ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే, కౌంటింగ్ అయిన తర్వాత ఒక మాజీ ఎమ్మెల్యేని తన కాన్స్టిట్యుయెన్సీకి ఎంటర్ కానినటువంటి పరిస్థితి. కాన్స్టిట్యుయెన్సీకి వస్తే చంపేస్తామని చెప్పే పరిస్థితి. ఇది చాటుమాటుగా చెప్పటం లేదు, పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్న పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది పక్కన పెట్టండి. గత ఒక్క సంవత్సరం 1 year 4 to 5 months మేము చేయని ప్రయత్నం లేదు. లీగల్గా న్యాయపరమైన పోరాటం గత ఒక్క సంవత్సరం 4 నెలల నుంచి చేస్తున్నా కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా తాడిపత్రి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఒక భాగం, అది కూడా మర్చిపోయి ఎవరికి ఎవరు సామంతరాజులుగా తయారై ఆంధ్ర రాష్ట్రం ఈ కాన్స్టిట్యూషన్ అమలుపరిచే బాధ్యత మాది కాదు. ఇది పక్కన పెడదాం. ముఖ్యంగా అనంతపురం పోలీసు వారు, ఎస్పీ గారు కూడా ఈ కోర్టు ఆర్డర్ని కూడా మేము అమలుపరచాల్సిన అవసరం లేదు అని కోర్టు వారిని కూడా ధిక్కరించిన సందర్భంలో మేము కంటెంప్ట్ వేశాం. ఆ కంటెంప్ట్ హీరింగ్కి వచ్చే లోపల కూడా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతరు చేసినటువంటి పరిస్థితి. గౌరవ ఏపీ హైకోర్టు వారు సింగిల్ జడ్జి వారు ఇచ్చినట్టు ఆర్డర్ని స్టే చేయడం జరిగింది. ఆ స్టే ఆర్డర్ మీద మేము ఈరోజు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీథింగ్ కోర్టు వారు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ ఆర్డర్ మీద ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఈ ఆర్డర్ ఎట్టిచ్చారు అని ఇమీడియట్గా గౌరవ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే చేసినటువంటి పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టు. అంటే ఈరోజు పెద్దారెడ్డి గారి గ్రీన్ సిగ్నల్. ఇది విచిత్రం ఏంటంటే తాడిపత్రి పోవడానికి వీసా తీసుకోవాలన్నా, అనంతపూర్ ఎంటర్ కావడానికి వీసా కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో బతకడానికి H1B వీసా కావాలన్నా, గ్రీన్ కార్డు కావాలని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. జనరల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది ఒక కామన్ వర్డ్. అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు వాడతాము? ఆ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రక్రియలో హూలిగన్స్, సంఘ వ్యతిరేక శక్తులు దాన్ని భంగం కలిగించేటప్పుడు దాన్ని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తుంది. కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఖాతరు చేయలేటువంటి పరిస్థితి. ఒక ప్రాథమిక హక్కులు, ఆయన యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ 1.5 years. His fundamental rights were denied for 1.5 years. And the court orders were defied for umpteen number of times. కోర్టు వారు మీరు పోలీసు వారికి ఇంటిమేట్ చేసి పర్మిషన్ కాదు, మీరు ఎప్పుడు వస్తున్నారో ఆ డేట్ చెప్తే కోర్టు వారు మీకు తగు రక్షణ కల్పించి మిమ్మల్ని ఆడ తాడిపత్రిలో
ఉంచాలనేటువంటి ఆర్డర్ ఇచ్చినా కూడా 13 సార్లు మేము కోర్టు గౌరవ ఎస్పీ గారికి మేము మెయిల్స్ పిటిషన్స్ పెట్టినా కూడా కుంటి సాకులు చెప్పి నేను 13 సార్లు కూడా నేను ఇవ్వలేనని చెప్పి కోర్టు ఆర్డర్ని ఖాతరు చేయనటువంటి పరిస్థితి గౌరవ ఎస్పీ వారు. అయినా కూడా మేము ఓపికగా మరలా పిటిషన్స్ ఇచ్చి ఫైనల్గా కంటెంప్ట్ వేసే పరిస్థితి తెచ్చుకున్నారు. కంటెంప్ట్ పరిస్థితిలో కూడా కోర్టు వారంటే లెక్కలేదు. ఇప్పుడు దీన్ని ఏమంటాం? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో సింపుల్గా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని ఎగ్జిక్యూటివ్ పాటించకపోతే, అమలుపరచకపోతే, లెక్క చేయకపోతే, భయపడకపోతే కంటెంప్ట్కు కూడా దీన్ని కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటావా కాదా? ఇక్కడ విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తుంది. ఎట్ట చేస్తుంది? ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ కార్యకర్త తన చెయ్యి అడ్డం పెట్టుకున్నటువంటి కత్తిపోటు తగలకుండా అడ్డం పెట్టుకున్నటువంటి కార్యకర్త మీద 307 కేసు పెడుతున్నారు, లేదా SC/ST కేసు పెడుతున్నారు. కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. అది ఒక్క పార్టు. రెండో పార్టు కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తున్నంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందని చెప్పి మేము ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గరికి ఈ విషయం తీసుకొచ్చాం.